నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో మహారాష్ట్ర నాసిక్ లోని టీసీఎస్ కంపెనీలో జరిగిన వికృత జిహాదీ చేష్టలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టి కలెక్టర్ ఆఫీస్ లో మెమోరాండం అందించారు. పెరు మందూరు శశికుమార్, యనాదిరెడ్డి, ఏవీఆర్ మోహన్ రావు, ఏవి రాజేంద్ర ప్రసాద్, నున్న సురేష్ బాబు, అన్నపూర్ణమ్మ, చిన్నారం ప్రజాపతి అనేక మంది మహిళలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అల్లకొల్లాలం కల్పించింది. ఇటువంటి విషయాలు ఏదో ఒక్క ఆడపడుచు బయటకు వచ్చి చెప్తేనే 180 మంది యొక్క వృద్ధాంతం బయటపడింది. ఈ విషయాలు టీసీఎస్ కంపెనీ వాళ్ళు యాజమాన్యం పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వాలు ఆ యొక్క యాజమాన్యం కూడా నత్త వైఖరి సాగిస్తుంది. ఈ యొక్క హిందూ యువతుల్ని టార్గెట్ చేస్తూ అది బిలో పవర్టీ అంటే పేదవాళ్లుగా ఏదో ఉద్యోగాల కోసం పనిచేస్తూ వచ్చిన మైనర్ బాలికల్ని టార్గెట్ చేస్తూ కొన్ని జిహాదీ సంస్థలు ట్రైనింగ్ అయి వచ్చిన ఎవరైతే ఆ చీఫ్ మేనేజర్ ఏదైతే ఉన్నారో, అదేవిధంగా లేడీ ఎవరైతే ఆ హెచ్ఓడి ఉందో, వీళ్ళందరూ కలిసి ఈ వృద్ధాత్వం మొత్తానికి ప్లాన్ చేసి దగ్గర 180 మంది ఆడబిడ్డల యొక్క మానాలు చెరిపింది కాకుండా వాళ్ళని హింసిస్తూ మతం మారుస్తూ, అదేవిధంగా కొన్ని యువకుల్ని ఉద్యోగాలకి ఏదో పట్టకుడి కోసం ఉద్యోగాల కోసం వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇస్లాం తీసుకోండి లేకపోతే మీ ఉద్యోగాలు తీయాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళని పార్టీల పేరుతో రిసార్ట్లకు తీసుకెళ్లి వాళ్ళని చెరిచి మత్తు పదార్థాలు వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి అసాంఘికమైన వీడియోలు వాళ్ళని తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఎంత ఘోరం అంటే వాళ్ళకి మేము తీసుకోమని చెప్తే తీసుకెళ్ళి రూముల్లో వేసి ఆవు మాంసం తినిపించి వాళ్ళని మతం మార్చడం జరిగింది. ఇది ఎటువంటి పరిస్థితిలో హిందూ సమాజం ఒప్పుకోదు. దానికే తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతుంది. ప్రతి ఒక్క కార్పొరేట్ సంస్థలకు చెప్తున్నాం, ఇటువంటి విషయాల్ని మీరు గమనించుకోకుండా ఈ విధంగా అసంఘిక కార్యకలాపాలు హిందూ యువతులపైన హిందువులపైన దాడులు చేస్తూ వాళ్ళని నాశనం చేస్తే సమాజం ఊరుకోదు. ఒక్కసారి బగ్గుమంటే హిందువులారా మీరందరూ మేల్కోరండి. మేల్కోకపోతే నిద్రపోయినట్టు చచ్చిపోతారంతే, చచ్చిపోతారు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. 80% ఉండేటువంటి హిందువులు 8% లాగా పెరిగిన ఇప్పుడు దాకా 8% లాగానే ఉన్నాము. అది ఓట్లు మాత్రమే, బలహీనత కాదు. అది బలం అనుకున్నాం మేము. బలహీనతగా లెక్కేసి మా హిందువులు నాశనం చేసే పరిస్థితి వచ్చినారు. ఇంకా ఓర్చుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. అందువల్ల ఈరోజు బజారును పడే పరిస్థితి కూడా తీసుకొచ్చినారు. కాబట్టి తప్పనిసరిగా హిందువులుగా ఉండాలి అనే రకం మేము ఓర్చుకుంటూ ఉంటే కాదు, మీరు అసమర్థులు అనేటువంటి పరిస్థితికి రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటే ఆ కవ్వింపు ప్రతి ఒక్క హిందువు నేర్చుకోవాలి, కవ్వింపుగా తయారు కావాలి, మనం తయారు కావాలి. హిందువులు తయారయ్యి హిందుత్వాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చేదానిగా మేము తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా హిందువులందరూ ఐక్యత అయ్యి మనం ఉండాం 80% ఉండి 80% లాగా ఉండబాకండి, 80% లాగా ఉండండి. అప్పుడే హిందువులు అనిపిస్తామని తెలియజేస్తున్నారు. మోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు విభాగ కార్యదర్శి బాధ్యత. మనందరం చూస్తున్నాం, ఈ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏ ప్రముఖ పత్రికల్లో కూడా, ఏ టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా రాని విషయం. టీసీఎస్ కంపెనీ నాసిక్లో 180 మంది హిందూ యువతల మీద అత్యాచారాలు చేయడం, వాళ్ళని బలవంతంగా మత మార్పిడి చేసే ప్రయత్నం జరిగింది. ఇంత పెద్ద వార్త ఏ న్యూస్ ఛానల్లో కూడా రాలా, ఏ వార్తాపత్రికలో కూడా రాలా. కేవలం ఈరోజు సోషల్ మీడియా ఉధృతంగా ఉంది కాబట్టి పబ్లిక్లో తెలిసింది. ఈ విధంగా తయారవడం మనం చూస్తున్నాం. ఇది తెలిసింది మనకు చాలా కొంత
తెలియాల్సింది చాలా ఉంది. ఈ విధమైన కార్యక్రమాలు జరగకూడదు అంటే ఏం చేయాలి? హిందువుల్లో సంఘటిత రావాలి, హిందువుల ఐక్యత పెరగాలి. ఇటువంటి దాడులు జరిగినప్పుడు హిందువులు మేల్కొని బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు ఆగతాయని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వైపు నుంచి మేము చెప్తున్నాం. జై శ్రీరామ్.